ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 103వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. 103వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దావీదు యొక్క హృదయాంతరంగములో నుండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. అందుకే మొదటి మాటలోనే మనం గమనించినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో దావీదును మరి దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో, అంచెలంచెలుగా దేవుడు దావీదును ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చాడు. ఎందుకనగా దావీదుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, దావీదుకున్నటువంటి భక్తిని బట్టి దావీదు దేవుని పైన నమ్మకముతో మరి దేవుణ్ణి స్తుతించాడు. అందుకే దేవుడు దావీదును మరి ఇశ్రాయేలుకు రాజుగా మరి ఎన్నుకొని ఉంటున్నాడు. సాధారణ స్థితిలో నుండి ఉన్నత స్థితికి దేవుడు దావీదును మార్చాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. అందుకే మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. దావీదు యొక్క జీవితాన్ని బట్టి, దావీదును బట్టి దేవుని యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు నా హృదయానుసారుడని దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు అందరికీ ఉపకారిగా ఉంటున్నాడు. ఆయన అపకారం చేసేటువంటి దేవుడు కాదు. ఇశ్రాయేలు పట్ల మరి దేవుడు ఉపకారిగా ఉంటున్నాడు. వారు మరి ఆది కాలం మొదలుకొని, అనగా ఐగుప్తు దేశంలో నుండి మరి వారు బయటికి వచ్చినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. వారికి అపకారము చేయలేదు, ఉపకారం చేస్తూ ఉంటున్నాడు. వాళ్ళకి సమస్తమును సమకూర్చినటువంటి దేవుడు. మరి అదే రీతిగా దావీదును కూడా ఏ రీతిగా ఆశీర్వదించాడంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి దావీదును చేర్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవను వలె యవనము క్రొత్తదవుచున్నట్లు మరి మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంటున్నట్టు ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. నువ్వు ఒకవేళ దుఃఖంలో ఉంటున్నావేమో, మరి బాధల్లో ఉంటున్నావేమో, ఇరుకులో ఉంటున్నావేమో, ఇబ్బందుల్లో ఉంటున్నావు, వాటన్నిటిలో నుండి తప్పించగలిగినటువంటి దేవుడు, రక్షించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. అందుకే మరి 11వ వచనంలో అంటున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తుంటున్నాం. భూమికి ఆకాశానికి ఎంత మరి విశాలంగా ఉంటున్నదో, ఎంత ఉన్నతంగా ఉంటున్నదో, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు ఎల్లలు లేవు. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను గనుక విడువక నీ ఎడల నా కృప చూపుతున్నానని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలుతో దేవుడు నీ హృదయాన్ని తృప్తిపరిచేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మరి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాల్సినటువంటి వారు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా, ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మేలుతో మన హృదయాలను తృప్తిపరిచేటువంటి దేవుడు. భూమికి ఆకాశానికి ఎంత విశాలంగా ఉంటున్నదో మరి అంత ప్రేమ మన పట్ల ఆయన కలిగి ఉంటున్నాడు.
ఆయన ప్రేమించేటువంటి దేవుడు, ఆయన కరుణించేటువంటి దేవుడు, మేలుతో మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు మన దేవుడు. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారిగా, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించేటువంటి వారిగా నీవు నేను ఉన్నప్పుడు మనల్ని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.